ప్రతి జాతికి ఒక కథ ఉంటుంది. కానీ అరబ్బుల గాథ ఓ సందేశం కాదు, ఓ మహా సందేశం. మనిషి తన వంశాన్ని మరిచినా, తన ధర్మాన్ని కోల్పోయినా ఆ కథలోని గాథలను ధర్మం ద్వారా మళ్ళీ గుర్తించవచ్చు. ఇస్లాం చెప్పిన అరబ్బుల గాథ కేవలం గోత్రాల గాథ కాదు, అది ఓ సమాజం ఎలా దైవిక క్రమశిక్షణలోకి మారిందో చెప్పే ఓ స్ఫూర్తి గాథ. బీబీ హాజిరాతో మొదలైన ప్రస్థానం ఇబ్రాహీం ఇస్మాయిల్ అలైహిస్సలాం చేతుల మీదుగా ఆ దైవ చిహ్నమైన కాబాను ఓ ఎడారి ప్రాంతాన నిలిపిన ఓ చారిత్రాత్మక గాథ. అనాది నుండి అబద్ధపు దైవారాధనలో మునిగిపోయిన ఓ జాతి సత్యధర్మాన్ని ఎక్కడ కోల్పోయిందో, తిరిగి ఆ సత్యాన్ని ఎలా స్వీకరించిందో చెప్పేదే ఈ చరిత్రలోని ఓ స్ఫూర్తిదాయక ఆధ్యాత్మిక స్పృహ కలిగించే ఓ నిజమైన గాథ. చరిత్ర కేవలం ఓ గతం కాదు, అది భవిష్యత్తుకు ఓ గుణపాఠం. ఇంతకీ ఎవరి అరబ్బులు? ఎందుకు వారే చివరి ప్రవక్తత్వానికి ఎంపికయ్యారు? వారి జీవన విధానం మరియు సంస్కృతి ఎలా ఈ దిగ్గజ మార్పుకు కారణమైంది? ఈరోజు తెలుసుకుందాం. బీబీ హాజిరా ఇబ్రాహీంకు రెండవ జీవిత భాగస్వామి. తన కుమారుడైన ఇస్మాయిల్తో కలిసి ఓ ఎడారి మధ్యలో చేసిన త్యాగాన్ని సంకల్పించిన ఓ వీర మహిళ. కొడుకు దాహం తీర్చేందుకు ఓ తల్లిగా సఫా మర్వా మధ్య చేసిన పరుగు కేవలం ఓ ప్రణాళిక మాత్రమే కాదు, ఆ దైవంపై ఉంచిన అతీతమైన నమ్మకానికి ఓ ప్రతీక. తన కొడుకు పాదాల కింద ఉద్భవించిన నీరు జంజం కేవలం ఓ భౌతిక అవసరమే కాదు, అది ఆ ప్రాంతానికి ఓ జీవనాధారం, ఓ జాతి ఉద్భవానికి మూలం. ఇక్కడ నుండే అనాదిగా గౌరవించిన దైవానికి సేవ చేయగల ఓ జాతి ఉద్భవం సంభవించింది. ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా పునర్నిర్మాణం చేసి దైవారాధనకు ఓ పవిత్ర చిహ్నాన్ని అందించారు. ఆయన తదనంతరం దైవానికి ఆత్మసమర్పణతో జీవించేందుకు ఆయన వంశము జీవన మార్గాన్ని ఎంచుకుంది. కాలక్రమేణా అరబ్బులు దైవారాధనను మరిచి బహుదైవారాధన వైపుకు మళ్ళారు. ఈ కాలాన్ని జాహలియా కాలం, అజ్ఞానపు కాలం అంటారు. ఈ కాలంలో ఎంతో వివక్ష, అహంకారం, అన్యాయం, హక్కులను కాలరాయడం, భిన్న గోత్రాల మధ్య ఎన్నో యుద్ధాలు జరగడం, సామాజిక అసమానతలు, మహిళలు బలహీనుల మీద అణగార్చడం, దైవ విస్మరణతో కాబాను విగ్రహాలతో నింపడం లాంటి ఎన్నో వికృత చేష్టాలు చేయడం జరిగింది. తద్వారా గతంలో త్యాగానికి, న్యాయానికి ప్రతీకగా నిలిచిన ఓ జాతి ఆత్మవిశ్వాసం కోల్పోయి గాఢాంధకారంలో కుదేలైపోయింది. అప్పుడే ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇస్లాం తరం నాటి భక్తి, ముక్తి, త్యాగం, సమానత్వం కలిగిన ఆ ధర్మాన్ని పునరుద్ధరించాల్సిన తరుణం ఆసన్నమైనదని ప్రతి ఒక్కరికి స్పృహ కలిగింది. కాబా అప్పటికే ప్రపంచ ఆధ్యాత్మికానికి కేంద్ర బిందువుగా మారింది. అరబ్బులు విద్యాపరంగా, శాస్త్రపరంగా, రాజకీయంగా, సామాజిక పరంగా అన్నిట వెనకబడిన తరంగా మిగిలిపోయింది. ఇదే వారి నిరక్షరాస్యత మరియు అన్వేషణతో కూడిన జీవితం సత్యాన్వేషణ కోసం పరితపించేలాగా చేసింది. భౌగోళికంగా అరేబియా ఓ ద్వీపకల్పం, ప్రపంచానికి ఓ కేంద్ర స్థానం, వ్యాపార, సాంస్కృతిక పరిఢవిల్లించే ఓ మధ్య మార్గం, ప్రపంచ నలుమూల నుండి వచ్చే వారితో అనుసంధానించే ఓ అనుసంధానగానం. ప్రవక్త వారి ఆవిర్భావం, వారి బోధనలు వివిధ కుటుంబ తెగల విభజన నుండి ఐక్యత వైపుకి, అజ్ఞానం నుండి విజ్ఞానానికి, విచలనం నుండి నైతికత వైపుకి ప్రయాణం చేసేలా చేశాయి. ఖురాను ద్వారా అరబ్బులు ఓ దివ్య మార్గదర్శకత్వానికి పొందారు. వారి భాష, సంస్కృతి ఇది విశ్వవ్యాప్తమైన ధర్మానికి పునాదులు వేశారు. ప్రపంచానికి ఓ మార్గదర్శకులుగా మారారు. అరబ్బులు మార్పు కేవలం ఓ జాతి క్షేమం కోసం కాదు, అది ప్రపంచానికి ధర్మ పునరుద్ధరణకు చేసిన ఓ ప్రతీక. తమ చరిత్ర ద్వారా అరబ్బులు ప్రపంచానికి ధర్మ బోధకులుగా మారారు. వారి మార్పు చివరి ప్రవక్త ద్వారా ఓ జాతి మాత్రమే కాకుండా పూర్తి మానవాళికి ప్రేరణగా నిలిచారు. బీబీ హాజిరా నీటి తాపత్రయం నుండి ప్రవక్త నోటి ఖురాన్ వెలుగులో వీక్షించిన క్షణం వరకు ఈ చరిత్ర ఓ గొప్ప పాఠం. మనకు దైవాన్ని ఎంతో నమ్మకంతో జీవించమని, సత్యాన్వేషణ చేయమని, అందరితో సత్సంబంధాలు పెంచమని, శాంతిని పెంపొందించమని చెప్పి ఓ అద్భుత గాథ కేవలం అరబ్బుల సొంతం కాదు, ఇది ప్రపంచానికే ఓ ఆధ్యాత్మిక దీపస్తంభం.